వసంత్, ఎమర్జెన్సీ కాలంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎమర్జెన్సీ వచ్చే వరకు లలిత పరిచయం అయింది. లలిత రిలీజ్ అయి వచ్చింది. సో కన్నా వెంటనే ఇంటర్వ్యూ చేసి మాట్లాడి వచ్చాడు. తార్కొండి కమిటీ ఫామ్ అవ్వడం మొదలైంది. లలిత తర్వాత వీణా శత్రువుల మీద కేసులు వేస్తే వాళ్ళు వచ్చారు. రమ వచ్చేది. వీళ్ళందరి మీద డిఫెన్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఒట్టు పెట్టుకుంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టేవాళ్ళు. సో వాళ్ళ కేసుల కోసం కన్నాకు వచ్చేది, దగ్గర వచ్చేది. సో వీణా అనేది ఫీజు తీసుకోమని ఆయన అన్నాడు, నేను తీసుకోను మీ దగ్గర, మా దగ్గర డబ్బు లేదు అంటే, మా దగ్గర డబ్బు ఉంటే తీసుకోకపోతే లేదు. అయితే ఆమె అనేది ఎందుకు తీసుకుంటే ఇంకా కూడా చేయొచ్చు కదా అంటే, ఆయన నాకు చెప్పనక్కర్లేదు, తీసుకోకపోయేది. నేను వెనకుండి తోడు, నాకు పెద్దగా పాలిటిక్స్ అర్థమయ్యేది చేయాలని కాదు, ఆయన కష్టపడుతున్నాడు, పని ఉంటే నేను ఎప్పుడు చేయి పెట్టకుండా ఉండలేదు. సో వాట్ ఎవర్ అయి కూడా ఆయనకు జూనియర్స్ ఉండేది, వాళ్ళు వచ్చి పని చేసేది, నేను పని నా పిల్లలు నడుపుకోవడం, నా కాలేజు. ఈ ఎమర్జెన్సీ ఎప్పుడు ఐ యూస్ టు కీప్ హెల్పింగ్ కన్నా. ఆయనకి ఎవరితోనో మాట్లాడేలా కదా, ఎవరితోనో మాట్లాడేది ఎమర్జెన్సీ విషయాలు. ప్రదీప్ వచ్చాడు, ఇట్లా చెప్పాడు, వీళ్ళని పట్టుకున్నాడంట, వాళ్ళని చేశారంట, లలితను టార్చర్ చేసి వదిలిన తర్వాత కన్నా వెంటనే సోహ, ఇవన్నీ ఎక్కువ చెప్పుకోవాలి కదా, నాకే చెప్పుకునేదంతా. సో ఐ న్యూ ఎవ్రీథింగ్. కానీ నాకు చెప్పుకున్నట్టు, నాకు తెలిసినట్టు నేను ఎప్పుడు నటించలేదు, అక్కడ బయటికి చూపించుకోలేదు. గమ్మలు ఐ యూస్ టు బి లైక్ ఎనీబడి ఎల్స్, ఎనీ అదర్ వర్కింగ్ వైఫ్. నా పని నేను చూసుకోవడం, నా పిల్లల్ని చూసుకోవడం, ఆయన సుఖాలు నేను చూసుకోవడం తప్ప. ఐ విల్ బి హ్యాపీ ఫ్యామిలీ. అక్కడి నుంచి హైదరాబాద్లోనే నారాయణగూడ నుంచి, అంటే ఇది ఎమర్జెన్సీ చాలా ఇదైపోయిన తర్వాత తార్కొండి కమిటీ అంటే ఈ ఎన్కౌంటర్స్ డేట్స్ చాలా అవుతున్నాయి అంటే, అభిక్షపతి అన్న అబ్బాయి వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు అరుణ్ శౌరితో వెళ్ళి తార్కొండి దగ్గర పోయి, తార్కొండి దగ్గర వెళ్ళి ఇట్లా తార్కొండి కమిటీ అని పెట్టాలి, ఎన్కౌంటర్స్ ఏం పేర్లు ఇట్లా చంపేస్తున్నారో దాని మీద ఇన్వెస్టిగేషన్ పెట్టాలి అని. అప్పుడు తార్కొండి కమిటీ రిపోర్ట్ పబ్లిష్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఊరుకోలేక భార్గవ కమిషన్ అని పెట్టాను. భార్గవ కమిషన్ పెడితే రోజు నేను వెళ్ళి కూర్చోండి భార్గవ కమిషన్లో. ఎందుకంటే కన్నా అనేది హాల్లో నిండా మనుషులు ఉంటే ఆ జడ్జిలకు భయం ఉంటుంది, ఎవరు రాకపోతే ఏంటారు. కొంతమంది కొన్ని రోజులు వెళ్ళేది, కొన్ని రోజులు వెళ్ళకపోయేది. నేనైతే తప్పకుండా వెళ్ళేది, వెళ్ళి అక్కడ కూర్చోకుండా వచ్చేది కాదు. సో ఐ న్యూ ఆల్ దట్. అంటే నేను అక్కడ కూర్చొని రంగనాథంతో కూర్చొని ట్రాన్స్లేట్ చేయడం, వాళ్ళు తెలుగులో రాసిస్తే అవన్నీ ట్రాన్స్లేట్ చేయడము, అది ప్రింట్ చేసి ఇవ్వడం, ఎందుకంటే జడ్జికి ఇవ్వాలి అది భార్గవ నర్షన్. దాన్ని మూసేసి పడేశారు. కానీ ఈయనది నడుస్తూ పోయింది. అంటే ఎప్పుడు ఆల్వేస్ వాకింగ్ విత్ డేంజర్. అంటే ఒక పక్క ఏమంటే పూటకూడు అని భయపడుతూ కష్టాలు చేసుకోవడం. తర్వాత సడన్లీ వి ప్లాంజ్డ్ ఇంటూ పొలిటికల్ లైఫ్. అంటే ప్రతిరోజు నేను అడిగేది కన్నా, ఇవాళ నేను అరెస్ట్ చేస్తారా అంటే, వాళ్ళు సరిగ్గా 12 గంటల రాత్రికి వచ్చి అరెస్ట్ చేసేది. ఇవాళ నేను చేస్తారా అంటే, ఏమో చూద్దాం, 12 దాటితే ఇవాళ కాదనుకుందాం అని. కానీ ఎప్పుడు ఇది కేసు సగం ఊగేది హైకోర్టు, అందుకని అరెస్ట్ చేయలేదు. బికాస్ హిస్ కేసెస్ ఆర్ మిడ్ వే. అరెస్ట్ చేస్తే పెద్ద గొడవ అయిపోతుందని ఐ థింక్ దాట్స్ ది ఓన్లీ రీజన్ హీ ఎస్కేప్డ్. లేకపోతే నన్ను 2 అరెస్ట్ చేయాలి, చంపాలి 2 ఉండింది. మీ ఇల్లు అప్పటికి ఉంది మాకు జాగలో. కన్నది కొంచెం డబ్బులు వస్తే దాంతో ఈ 4 రూమ్స్ ఇట్లా చేసుకొని. రెడ్డి కాలేజీలో ఎప్పటి వరకు పనిచేశారు? ఎమర్జెన్సీ తర్వాత చేశాను. ఐ థింక్ 80 or 85. అంటే రిటైర్మెంట్కి క్వాలిఫై అయ్యాను అని తెలియంగానే వాళ్ళు రిటైర్మెంట్ తీసేసుకున్నాను. అప్పుడు కూడా ఒక ఇయర్ మా ప్రిన్సిపల్ పాప చాలా మంచి, వెరీ పాయింట్ ఆఫ్ మీ, ఆపింది. ఉండు వసంత్, ఉండి ఇంకొక ఏడాది ఉంటే నీకు కొంచెం పెన్షన్ అన్న వస్తుంది, చేతులు డబ్బులు వస్తాయి. నన్ను ఆపి ఒక ఏడాది తర్వాత పెన్షన్ కొంచెం రావడం. అది ఏదో డెవలప్మెంట్లో అక్కడ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారు, వాళ్ళది పోయి ఒక ఇవాల్యుయేషన్ చేయాలి అంటే, నేను అప్పుడు లలితని అడిగాను. లలిత అన్నది నేను ఏమో ఉంటే పోతాను, లేకపోతే జెనీవా పోతే నేను ఉండను అంది. సో నేను అన్నాను, ఆమె వెళ్తే వెళ్తుంది, ఆమె వెళ్ళకపోతే నేను వెళ్తాను. అదే మొదటి నేను దిగడం డెవలప్మెంట్ స్టడీస్లో వెళ్ళి అక్కడున్న స్త్రీలందరూ ఇంటర్వ్యూ చేసి, అక్కడున్న ప్రజలను ఇంటర్వ్యూ చేసి, అక్కడున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. ఇక దాంతో పేరు పెరిగిపోయింది. అన్ని చోట్ల చాలా ఫారెన్ వీళ్ళకు, బ్రిటిష్కి, అమెరికన్, జర్మన్, వీళ్ళందరికీ, స్విస్ ఏజెన్సీస్కి నేను ఇవాల్యుయేషన్స్ చేయడం, పోయి వాళ్ళు ఫండ్ చేసిన వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఏంటని రిపోర్ట్లు రాయడం. అప్పుడు బోల్డ్ డబ్బు వచ్చింది. ఎందుకంటే ఏజెన్సీస్ కదా, అదే పే హెవీలీ.
I made good friends. I went to many places, saw many things. I used to travel and come back. And children, పాపం వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకున్నారు. And I used to manage his practice.